సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో 4 లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. మొత్తం 17 స్థానాలకు గాను 9 స్థానాలకు ఇంతకు ముందే అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మరో 4 అభ్యర్థులను ఖరారు చేశారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రం తరపున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సిఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఇంకా 4 స్థానాలను పెండింగ్లో పెట్టారు కాంగ్రెస్ హైకమాండ్ సభ్యులు. సిఈసీలో 8 స్థానాలపై చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కేవలం 6 స్థానాలపై మాత్రమే చర్చ జరిగింది. పార్టీ అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్ అభ్యర్థి ఎవరనేది ప్రస్తావనకు రాలేదు. ఇక 6 స్థానాల్లోనూ 4 సీట్లను మాత్రమే ఖరారు చేశారు. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమ్మిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నల పేర్లను పరిశీలించినా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ 2 స్థానాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఎవరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31న మరోసారి జరగనున్న సిఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రైట్, ఇక సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో 4 లోక్సభ అభ్యర్థులనైతే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇక లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన విషయాన్ని మనం చూస్తున్నాము, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో దాదాపు 9 స్థానాలు కూడా పెండింగ్ లో ఉండే, అందులో ఈ స్థానాలన్నీ కూడా సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా మొదట భావించినప్పటికీ నిన్న మాత్రం ఒక 4 అభ్యర్థులను మాత్రమే ప్రకటించడం జరిగింది. అందులో నిజామాబాద్ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ సుగుణ కుమారి, మెదక్ నీలం మధు, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా అభ్యర్థులుగా కూడా ప్రకటించడం జరిగింది. మరో 4 సీట్లు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇందులో వరంగల్ కావచ్చు, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలు కూడా ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. అది మరోసారి ఈ నెల 31వ తారీఖు కూడా సిఈసీ మీటింగ్ అంటే ఖర్గే అధ్యక్షతను కూడా జరిగే అవకాశం ఉంది. ఆ లోపు ఈ మరో 4 పెండింగ్ స్థానాలు కూడా మొత్తం పూర్తి చేసే దిశగా కూడా కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలు ప్రకటించినప్పటికీ 13 స్థానాలు ఇప్పటికే ప్రకటించారు. ఇంకా 4 స్థానాలు పెండింగ్ లో ఉంటారు. 4 కూడా ప్రకటిస్తే ఇక ఎన్నికల సమరానికి కూడా సిద్ధమన్నట్టు ఆ ప్రచారానికి అక్కడక్కడ స్టార్ట్ చేసినా కూడా ఇంకా అభ్యర్థులు మాత్రం ఇంకా 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లోనే ఉంచారు. దీనికి సంబంధించి అంటే ఖమ్మం నుంచి కూడా ఇప్పుడు ఆ ఖమ్మం మొదటి నుంచి కూడా అంటే సోనియా గాంధీ అన్నారు మొదట, తర్వాత ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రియాంక గాంధీని ఇక్కడే పోటీ చేసే విధంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం అంటే హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కూడా వారికి చెప్పడం జరిగింది. నిలబడితే ఇక్కడ క్లీన్ స్వీప్ చేయొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉండడం జరిగింది. ఇక్కడ పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని కూడా ధీమా వ్యక్తం చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అక్కడ కూడా ప్రియాంక గాంధీ చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి.
దీనికి సంబంధించి ఈ యొక్క 4 స్థానాలకు మా పాటు అదేవిధంగా ఈ కాంగ్రెస్ మాత్రం ఈ స్థానాలు సంబంధించి అన్ని కూడా ఎన్నికలకు సిద్ధమైనట్టు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.